దగ్గర కూర్చోవడం కాబట్టి అది అతను ఎప్పుడైతే క్యాష్ చేసుకోవడం ప్రారంభించాడో అప్పుడు వెంటనే కేజ్రీవాల్ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెళ్ళి ఉద్యమకారులతో కూర్చుని ఇతను గ్రాప్ చేసేస్తున్నాడని చెప్పి అంటే అక్కడ రాజకీయం జరిగింది. పార్లమెంట్ ముట్టడించాలి అనే దాని వెనక కూడా ఎవరు లేదు, వీళ్ళు డైరెక్ట్ కాక్రోచ్ జనతా పార్టీకి బిహైండ్ ద స్క్రీన్ ఆమ్ ఆద్మీ పార్టీ నడిపించింది, అంతే తప్పించి కాంగ్రెస్ ఇలా హస్తమేం లేదు. వీళ్ళందరూ ఏంటంటే చోద్యం చూశారు, సక్సెస్ అయితే కుర్రాళ్ళ వెనకాల ఉందాం, ఫెయిల్ అయితే కనుక కుర్రాళ్ళది బేగి కాదు కదా అనుకో. అంటే మల్లికార్జున ఖర్గే పుట్టినరోజుకి వెళ్ళి అటు నుంచి అంటే మేము సడన్ గా వచ్చేసాం ముట్టడించడానికి అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం, అదే టైంలో వీళ్ళు రావడం, ఇదంతా ప్రీ ప్లాన్డ్ కాదా జరిగి? కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అయిపోయి సక్సెస్ అయిపోయిన తర్వాత గొడవ లాఠీ చార్జ్ అయిపోయాక అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి బాగా పబ్లిసిటీ వస్తుంది వరల్డ్ వైడ్ గా, మనల్ని మర్చిపోతారనే ఫీలింగ్ వచ్చింది. అందుకోసం ఆ సాయంత్రం చేసిన ఎత్తుగడ అంతే తప్పించి అంటే నేను అనేది అదే, కేజ్రీవాల్ కూడా అదే అంది, మీరు చేసిన ఉద్యమాన్ని ఆయన క్యాప్చర్ చేస్తున్నాడు అని. అక్కడ కాంగ్రెస్ ఆడిన నాటకం ఏంటంటే ఆ ఉద్యమ ప్రచారాన్ని తను హైజాక్ చేయాలనుకుని అందుకోసం ప్రధానమంత్రి ఇంటి ముందు డ్రామా చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ వాడు ఎవడు రాలేదు అక్కడికి, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి కాక్రోచ్ జనతా పార్టీ స్టిల్ నౌ రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించరా, వాళ్ళు ఏ పార్టీకి మద్దతు ప్రకటించరా, కేజ్రీవాల్ ఒక్క అతనికే తోడు నిలబడ్డారు వాళ్ళు. అది తేడా. క్రమక్రమంగా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు ఏమన్నా వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే ఒకసారి ఇది వినండి ఒకసారి. నేను అలయన్స్ కోసం ఎందుకు తప్పన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తప్పన పడ్డానంటే